వెల్కమ్ బ్యాక్ టు సోలో లెవెలింగ్ సీజన్ 3 ఎపిసోడ్ నెంబర్ 1 మాన్వా వర్షన్. ఈ ఎపిసోడ్ యొక్క యానిమే అడాప్షన్ ఇప్పుడు ఎలా జరగదు, అందుకే మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో జిన్వు బేరుని ఎగ్జాక్ట్ చేసుకుంటాడు అండ్ బేరు మిగిలిన యాంట్ మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తాడు అండ్ చైనా యొక్క వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హంటర్ని కూడా చూపిస్తారు అండ్ ఇద్దరు మోనార్క్స్ని కూడా ఈ ఎపిసోడ్లోనే ఇంట్రడ్యూస్ కూడా చేస్తారు. జిన్వు జేజు ఐలాండ్ 5th రైట్ సెరమనీలో పార్టిసిపేట్ చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు తను కొంతమంది కలుస్తారన్నమాట. అండ్ తను అలా నార్మా సెల్నర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనందరికీ తెలిసినట్టు నార్మా సెల్నర్ హంటర్స్ యొక్క పవర్స్ని ఇంక్రీజ్ చేయగలదు 3 స్టేజెస్లో. అండ్ ఆ 3 స్టేజెస్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈజీ, హార్డ్ అండ్ మీడియం అని ఉంటాయి. అండ్ అలాగే డాంగ్స్ కూడా ఈ యొక్క ఆఫర్ వల్లే తను అమెరికన్ అయిపోయాడు అని జిన్వుకి అర్థమవుతుంది. అండ్ ఇలాంటి ఒక ఆఫర్ని రిజెక్ట్ చేయడం చాలా కష్టం కూడా అనుకుంటాడు. అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఇలా అంటారు, నార్మా సెల్లర్ పర్ ఇయర్కి కొంతమందిని మాత్రమే వాళ్ళ యొక్క పవర్స్ని ఎన్హాన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే తనకి రెస్ట్ అనేది చాలా ముఖ్యం. తన యొక్క ఫుల్ పవర్ని యూజ్ చేసుకుంటే తనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ జిన్వు దానికి మీరు చెప్పింది కూడా నిజమే, ఇది ఒక సూపర్ పవర్ అని చెప్తాడు. అండ్ ఒక పర్సన్కి ఎంతవరకు పవర్ని మీరు పెంచగలరు అండ్ అసలు ఆ పర్సన్ని ఎలా మీరు చేయగలరు అని అయితే అడుగుతాడనమాట. అండ్ నార్మా సెల్లర్ దానికి ఇలా అంటుంది, నేను ఒక పర్సన్కి 3rd స్టేజ్లో పవర్ కనుక పెంచితే తనకి 20 to 30% పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. లిటరల్లీ జిన్వుకి ఇది చాలా ఆశ్చర్యాన్ని తీసుకొని వస్తుంది. జిన్వు ఈ విషయం బయట తెలిస్తే ఏం కాదా అని అడుగుతాడు. దానికి సమాధానంగా మైకిల్ ఇలా అంటాడు, అందుకే మేము నార్మా సెల్లర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అండ్ ఎక్కువ మందికి తెలియనివ్వకుండా చూసుకుంటాం. మెయిన్లీ ఏంటంటే మా అమెరికన్ అసోసియేషన్ నుంచి తనకి చాలా మంచి సర్వీస్ ఇస్తున్నాం అండ్ తనని చాలా బాగా చూసుకుంటాం. తన హెల్త్ కండిషన్ నుంచి తన మనీ పేమెంట్ వరకు క్లియర్గా చూసుకోవడం జరుగుతుందని చెప్తారు. అండ్ ఇలాంటి ఒక రేర్ ఆఫర్ని మేము మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇది మీకు ఒక వరంతో సమానం అని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. అండ్ దానికి జిన్వు ఇలా అంటాడనమాట, అంటే ఇది నాకు ఒక వరమా అని. అంటే యాక్చువల్లీ బయటకు అనుకోడు, లోపల అనుకుంటాడు ఇది నాకు వరమా అని చెప్పేసి. అండ్ మైకేల్ కార్నర్ ఇలా చెప్తాడు, నువ్వు గనక దీన్ని యాక్సెప్ట్ చేస్తే నువ్వు అమెరికాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హంటర్ అవుతావు అని చెప్తాడు. అండ్ నీకే మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ అనేది లభిస్తుంది అని చెప్తాడు. అండ్ నీకు ఓకే అయితే మేము అగ్రిమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటాము, అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవుతాం అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు నార్మా సెల్లర్ ఇలా చెప్తుందనమాట, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నా యొక్క పవర్స్ని యూజ్ చేసుకొని నీ పవర్స్ని ఎన్హాన్స్ చేస్తాను అని చెప్తుంది. మైకిల్ నీ యొక్క పవర్స్ని అండ్ నీ పొటెన్షియల్ని అన్లాక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావు అని అడుగుతాడు. జిన్వు దానికి ఆన్సర్గా, అంటే మీరు డబ్బులు లేకుండా ఇదంతా చేసేస్తారా అని అడుగుతాడు. మైకిల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఒక సర్వీస్ లాంటిది, లైక్ మీకు ఇందాక చెప్పాను కదా ఇది మీకు ఒక గిఫ్ట్ లాంటిది అని చెప్తాడు. ఇప్పుడు నార్మా సెల్నర్ జిన్వు యొక్క హ్యాండ్ పట్టుకుంటుంది అండ్ అప్పుడు ఇలా చెప్తుందనమాట, ఇది పవర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి. అండ్ మైకిల్ తన మైండ్లో ఇలా అనుకుంటాడు, అయిపోయింది, ఇంకా మా వలలో తను చిక్కుకున్నాడు, ఇంకా తనని అమెరికా రాకుండా ఆపగలిగింది ఎవరు కూడా లేరు అనుకుంటాడు. జేజు ఐలాండ్ రైడ్లో జపాన్ యొక్క టాప్ క్లాస్ హంటర్ అయిన గోటో ర్యూచి పార్టిసిపేట్ చేసి అక్కడ చనిపోతాడు. అయితే జిన్వు మాత్రం జేజు ఐలాండ్ రైడ్ని కంప్లీట్ చేస్తాడు. కాబట్టి నార్మా సెల్నర్ అసలు యాక్చువల్గా జిన్వు యొక్క పవర్ ఎలా ఉంటుంది అని చెక్ చేద్దాం అనుకుంటుంది. అందుకే జిన్వు యొక్క చేతులు అయితే పట్టుకోవడం జరుగుతుంది. అండ్ జిన్వు చేతులను పట్టుకున్న తర్వాత కాసేపట్లో నార్మా సెల్నర్కి ఇలా అనిపిస్తుంది, తన చుట్టూ కూడా ఒక బ్లాక్ ఆరా వచ్చినట్టు అండ్ అది చాలా డార్క్గా ఒక పవర్ఫుల్ వైబ్ని తీసుకొని వచ్చేస్తుంది. కాబట్టి నార్మా సెల్నర్ చాలా గట్టిగా అరిచేస్తుంది. దానికి అక్కడ ఉన్న బాడీ గార్డ్ జిన్వు మీద గన్ని పెట్టడం ట్రై చేస్తారు, అంటే జిన్వుని కాల్ చేద్దామని ట్రై చేస్తారు. దానికి మైకిల్ ఇలా అంటాడు, ఎవరిని చూస్తున్నారో అర్థమవుతుందా, మీరు నోరు మూసుకొని గన్నులు నిల్చడం చెప్తాడు. అండ్ మైకల్ జిన్వుని అపాలజైస్ అడుగుతాడు. ఆ తర్వాత ఇలా చెప్తాడనమాట ఆ బాడీ గార్డ్స్కి, ఇదే ప్లేస్లో వేరే హంటర్ అయి ఉంటే లైక్ థామస్ ఆండ్రే అండ్ వేరే యొక్క హంటర్స్ అయి ఉంటే మీరు ఇక్కడ స్పాట్గా చనిపోయేవాళ్ళని చెప్తాడు. నార్మా సెల్నర్ వణికిపోతూ ఉంటుంది, అసలు లిటరల్లీ ఉచ్చబడిపోతూ ఉంటుంది. అండ్ మైకిల్ తన దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది అని అడుగుతాడు. బట్ తన దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ ఉండదు. అండ్ మైకిల్ జిన్వుతో ఇలా అంటాడు, యాక్చువల్గా తన హెల్త్ బాగాలేదు అనుకుంటా, మనం వీలైతే నెక్స్ట్ టైం కలుద్దామని చెప్తాడు. అండ్ జిన్వు దానికి ఓకే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇప్పుడు మైకిల్ మళ్ళీ నార్మా సెల్నర్ని ఏమైందని అడిగితే నార్మా సెల్నర్ దానికి ఆన్సర్గా ఇలా అంటుంది, యాక్చువల్గా అతను ఒక సాధారణమైన మనిషి కాదు, తను చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, లైక్ ఎవ్వరు కూడా అంత పవర్ఫుల్గా లేరు అనుకుంటా నేను చూసిన వాళ్ళల్లో. నేను ఈ ఫీల్ని ఇంతకుముందు ఎప్పుడూ తీసుకురాలేదు. తన లోపల అంతం కానీ ఒక డార్క్నెస్ ఉంది, అది ఎంత పవర్ఫుల్గా ఉందంటే అసలు లిటరల్లీ నేను ఎప్పటిదాకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ నేను జిన్వు పవర్ని చూద్దామని ట్రై చేస్తే నన్నే ఎవరో చూసినట్టు అనిపించింది. బట్ అది ఖచ్చితంగా జిన్వు అయితే కాదు, మరి అసలు తన పవర్కి ఎండే లేదు అని నాకు అర్థమైంది. తను ఒక రాజు లాంటి వాడు అని చెప్తుంది.
అండ్ జిన్వు పవర్కి అసలు లిమిటే లేదని చెప్తుంది. అండ్ సీన్ కట్ చేస్తే గోగన్హి అని చూపిస్తారు. తను బాధపడుతూ ఉంటాడనమాట ఆ మిన్బ్యూంగ్ని పోగొట్టుకున్నందుకు. మిన్బ్యూంగ్ యాక్చువల్గా అంత చేయకపోయినా సరే, అంటే ఐలాండ్ కోసం అంత చేయకపోయినా సరే, అట్లీస్ట్ తను చనిపోయాడు కదా, తన సాక్రిఫైస్ని మెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో గోగన్హి ఒక కాల్ వస్తుంది. అండ్ ఒక బీ ర్యాంక్ గేట్ సడన్గా ఒక ఏరియాలో ఓపెన్ అయిందని చెప్తారు. అండ్ అది అసలు మెయిన్ రోడ్లో ఎలా ఓపెన్ అయింది, చాలా డేంజరస్ కదా అని చెప్తాడు. అండ్ గన్హే కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, నేను ఇప్పుడే మేజర్ టీంతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడక్కడికి సెండ్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే జిన్వు అయితే వెళ్తూ ఉంటాడనమాట. జిన్వు తన మైండ్లో ఇలా అనుకుంటాడు, యాక్చువల్గా తను నా దగ్గర ఏం చూసుంటుంది, లైక్ నా సిస్టమ్ ఏమన్నా చూసుంటుందా, లేదా నా పవర్స్ గురించి తనకు ఎలా తెలుస్తుంది, నా సిస్టమ్ తెలిసిందంటే ఇక మొత్తం తెలిసిపోతుందని అనుకుంటూ ఉంటాడు. అండ్ తను నాలో ఏం చూసింది అసలు, యాక్చువల్గా తన కళ్ళలో నేను ఆ భయాన్ని చూశాను. యాక్చువల్గా అది నార్మల్గా భయపడలేదు, తను చాలా దారుణంగా భయపడింది. తనకి అంత ఎలివేషన్ ఇచ్చారు, మరి నా పవర్ని చూసి అంత దారుణంగా ఎందుకు భయపడింది? నాకు తెలిసి తను ఫ్యూచర్లో ఇంకోసారి నాతో కలవడానికి కూడా ఇష్టపడదు అనుకుంటా. అప్పుడే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయి ఉంటుంది. అండ్ జిన్వు ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంట్రా ఈ నస ఈ ట్రాఫిక్లో అని చెప్పేసి. తనకప్పుడే ఒక కాల్ అయితే వస్తుందన్నమాట గోగన్హి నుంచి. అండ్ గోగన్హి జిన్వుకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలా ఒక మెయిన్ రోడ్లో బీ ర్యాంక్ గేట్ ఒకటి ఓపెన్ అయింది, దాన్ని మీరు కంప్లీట్ చేయగలరా వీలైతే అని అడుగుతాడు. జిన్వు దానికి ఆన్సర్గా నా దగ్గర దానికి ఎంట్రీ పర్మిట్ ఎలాంటిది లేదని చెప్తాడు. అండ్ దానికి గోగన్హి నవ్వుతూ ఇలా అంటాడనమాట, అసోసియేషన్ మాదే కదా, కాబట్టి ప్రాబ్లమే లేదు, అండ్ దానికి చైర్మన్ కూడా నేనే, సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అని చెప్తాడు. అండ్ జిన్వు దానికి థ్యాంక్స్ చెప్పేసి ఆ డంజన్ లోపలికి వెళ్తాడనమాట. ఇప్పుడు జిన్వు ఆ డంజన్ లోపలికి అయితే వెళ్తాడు. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఇది చూసాము, యానిమే అడాప్షన్కి అండ్ అలాగే మాన్వా ఎక్స్ప్లెనేషన్కి కొంచెం వేరియేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ మాన్వా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యానిమేతో కంపేర్ చేసుకుంటే, అందుకే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. బట్ స్టోరీ వైజ్ వరకు చూసుకుంటే మాత్రం స్టోరీ ఈక్వల్గా అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఇక్కడ ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు, కాకపోతే కొంచెం జరిగే సీన్స్ ముందర జరుగుతాయి, కొంచెం తర్వాత జరుగుతాయి. సో దాన్ని మనం కొంచెం చూసుకోవాలి. అండ్ జిన్వు డంజన్ లోపలికి వెళ్తాడు. డంజన్ లోపలికి వెళ్ళంగానే మళ్ళీ అదొక రెడ్ గేట్గా మారిపోతుంది. అండ్ జిన్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా అనుకుంటాడు, ఓరే నాయన ప్రతిసారి నాకే ఇలా జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఒక రెడ్ గేటా అని. అండ్ జిన్వు వాళ్ళ మమ్మీ చెప్పిన ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. యాక్చువల్గా తను ఇప్పుడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్, కానీ ఇంతకుముందు తను అసలు ఎస్ ర్యాంక్ హంటర్ కాదు కదా, ఒక ఈ ర్యాంక్ హంటర్ కదా, అసలు దారుణంగా ఉండేవాడు. కాబట్టి వాళ్ళ మామ్ ఇలా చెప్పుంటుంది, ఇప్పుడు నీ పవర్స్ చాలా వరకు అవేకన్ అయ్యాయి, అండ్ ఇప్పుడు నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కాబట్టి నువ్వు ఇప్పుడు చాలామంది పీపుల్ని కాపాడడానికి ట్రై చేయాలని చెప్తుంది. అండ్ ఇప్పుడు జిన్వు కనుక ఆ డంజన్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కాపాడినట్టే అవుతుంది కదా. సో అందుకే జిన్వు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ మమ్మీ ఇంకొక విషయం కూడా చెప్తుంది, జిన్వు వాళ్ళ డాడీ సంగ్ ఇల్వాన్ ఒక ఫైర్ ఫైటర్ అని కూడా చెప్తుందన్నమాట. అండ్ వాళ్ళ డాడీ ఎప్పుడు ప్రజల్ని కాపాడాలి అనుకునేవాడని చెప్తుంది. అండ్ అది వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ మమ్మీకి చాలా బాగా నచ్చిందని చెప్తుంది. ఈ విషయం వల్ల జిన్వు వాళ్ళ మమ్మీ జిన్వు వాళ్ళ డాడీని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తుంది. కట్ చేస్తే మళ్ళీ జిన్వు రెడ్ గేట్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి జిన్వు ఇప్పుడు మళ్ళీ అయితే తన యొక్క విజృంభాన్ని స్టార్ట్ చేయాలి. అండ్ మనందరికీ తెలిసిందే జిన్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పేసి. అండ్ ఈ డంజన్ని ఎలాగైనా సరే ఒక్క రోజులో కంప్లీట్ చేసేయాలని జిన్వు అనుకొని ఉంటాడు అనమాట. జిన్వు ఎలాగైనా సరే 1 డేలో కంప్లీట్ చేద్దాం అని ఒక గోల్ని సెట్ చేసుకొని ఉంటాడు. అండ్ ఇంకా సీన్ కట్ చేస్తే మనందరికీ తెలిసిందే, లాస్ట్ ఎపిసోడ్లో అనేది చూపించారు, చాహే అండ్ అలాగే చాయ్జాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక హంటర్ పుట్టింది ఎందుకు, హంట్ చేయడానికి మాత్రమే. అండ్ తను హంట్ చేయడం మాత్రమే కాదు, ప్రజల్ని ప్రాపర్గా కాపాడడం నేర్చుకోవాలి. అండ్ తనకి అన్నీ క్లియర్గా వచ్చి ఉండాలన్నమాట, లేదంటే తనని హంటర్ అని ఎలా పిలుస్తారు. ఇలా హంటర్స్ గురించి ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ చాహేకి జిన్వుతో వర్క్ చేయాలని ఎంతో ఆశగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే జిన్వు రెడ్ గేట్లో తన ఆర్మీని యూజ్ చేసుకొని చాలా మాన్స్టర్స్ని చంపేస్తూ ఉంటాడు. అండ్ ఎలాగైనా సరే ఈ మాన్స్టర్స్ అన్నింటిని చంపేస్తా అండ్ నా హంట్ని స్టార్ట్ చేస్తాను, చనిపోయే వరకు కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు అని అనుకుంటాడు. ఎపిసోడ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. కొన్ని సర్టెన్ చాప్టర్స్ వరకు చేద్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని మీరు బాగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక 20 to 30 minutes వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ సీజన్ 3కి సంబంధించిన స్టోరీ మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో వీక్లీ అయితే ఒక ఎపిసోడ్ని ప్లాన్ చేస్తున్నాను. వీక్లీ ఒక ఎపిసోడ్తో మీ ముందుకైతే వస్తాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్లే వాయిస్ ఇలా ఉందన్నమాట. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో నుంచి ఇలా ఉండకపోవచ్చు. సో ఈ వీడియోకి మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయడానికి మాత్రం బాగా ట్రై చేయండి. ఎందుకు అంటే మనకి సపోర్ట్ రావడం చాలా ముఖ్యం. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్లో నేను వీడియో చేయడానికి ఉంటుంది. సో దయచేసి కొంచెం లైక్ చేయండి.
అండ్ ఎపిసోడ్ ఎలా ఎండ్ అవుతుంది అంటే ఇంకొంతమంది ఎస్టాంక్ హంటర్స్ని చూపిస్తారు. అమెరికా నుంచి ఆండ్రూ, చైనా నుంచి లియూజుగాంగ్ అండ్ అలాగే టాంగ్సు ఇలాంటి కొంతమంది హంటర్స్ని చూపించి ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికోసం తప్పకుండా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న మ్యాటర్, మీకు యానిమేస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అదొకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. లేదు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే మీకు ముజాన్ కిబుట్జూజీ యొక్క బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఉంది. సో డెఫినెట్గా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి.